అచ్యుతాపురం ఫార్మా కంపెనీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడగా 50 మందికి పైగా గాయపడ్డారు. హాస్పిటల్ వద్ద మృతుల కుటుంబ సభ్యులు బంధువుల రోదలు కలచివేస్తున్నాయి. ఈ పెను ప్రమాదానికి బాధ్యులు ఎవరు? పాలకుల ఉదాసీనత లేక యాజమాన్య నిర్లక్ష్యమా? బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన ఏంటి? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు అందిస్తారు. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటన సంబంధించి అయితే మనం ప్రజెంట్ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సుమారుగా 18 మందికి సంబంధించి మరణించిన వారిలో 13 మృతదేహాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే హాస్పిటల్ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా బంధువులతోనూ అదే కుటుంబ సభ్యులతో ఆతనాదాలతో అయితే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఇక్కడ బిడ్డను కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, అదేవిధంగా తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఇక్కడ ఒక్కొక్కరిని కదిపితే ఒక రకమైన ఆత్మనాదాలు అయితే మనకు పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఫార్మా కంపెనీ తాలూకా నిర్లక్ష్యం వల్లే ఎంతమంది మరణాలు జరిగావనేసి వాళ్ళు గొగ్గులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా కంపెనీ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు వస్తాయి కానీ ఇక్కడ పోస్ట్ మార్టం అయిన డెడ్ బాడీస్ని మేము తీసుకున్న పరిస్థితి అయితే ఉండదని మాత్రం తగే చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. మనం చూసుకుంటే ఏదైతే ఫార్మా కంపెనీలో ముత్యవాత పడ్డారో ఒక 23 ఏళ్ళ అబ్బాయికి సంబంధించి తండ్రి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మనం చూసుకుంటే మీ అబ్బాయి ఎప్పుడు మీతో చివరిసారిగా మాట్లాడాడు? అసలు ఏం జరిగింది? నిన్న ఉదయం మాట్లాడు సార్. నాన్న డ్యూటీకి వెళ్తాను, సాయంత్రం వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. మరి సాయంత్రం ఫోను చేయలేదని నేను చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తట్లేదు. సరే ఎత్తట్లేదని ఇంకొక క్షణం పోతే చేస్తారేమని చూస్తే చేయలేదు. ఈలోగా 7 గంటలప్పుడు టీవీలో కింద హెడ్లైన్లోన ఎస్ఎన్సీ కంపెనీ భారీ అగ్ని ప్రమాదం, చాలామంది చనిపోయారు అని రావడంతో నేను బయలుదేరి శ్రీకాకుళం నుండి వచ్చాను. వచ్చి అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ అన్నారు, అక్కడ లేరంటే మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక లేరు. మళ్ళీ వైజాగ్ కేజీహెచ్కి వచ్చేసారు అన్నారు. కేజీహెచ్కి వచ్చాము. ఇంకెక్కడికి రాలేదంటే మళ్ళీ అనకాపల్లి మా వాళ్ళు ఒక ఇద్దరు వెళ్ళేసరికి. ఇంతవరకు మీ అబ్బాయిని మీరు చూడలేదా? మరి ఎలా చనిపోయారని ఎలా తెలిసింది? ఇప్పుడు వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేశారు. మా అబ్బాయిని మేము చూసాము, ఐడెంటిఫికేషన్ చేసాము. అతను బీటెక్ చేశారు, 23 సంవత్సరాల అబ్బాయి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎంబీజేఆర్ కాలేజీలో చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్లో చేరారు. ఇంకా అదే కాకుండా ఎస్ఎస్సి కూడా క్వాలిఫైడ్ అయ్యారు, 97 మార్క్స్ వచ్చాయి. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఇంకిస్తారో లేదో కదా, ఖాళీగా ఉన్నామని వెళ్ళారు. వద్దని చెప్పాను, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రమాదం జరిగి మరి అంటే మనం చూస్తూ ఉంటాము. ఏదైతే విశాఖపట్నం సంబంధించి కెమికల్ ఫ్యాక్టరీ తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతాయి. దీనిపై మీరు ఏమంటారు? అసలు తరచుగా జరుగుతుంటాయండి. యాజమాన్యం పట్టించుకోవాలి, సేఫ్టీ జోన్లో ఉండాలి, సేఫ్టీలు చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా, ప్రతి పర్సన్కి కూడా ఎక్విప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, ప్రొటెక్ట్ ఏ విధంగా ఉండాలని వాళ్ళు చెప్పాలి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతూ ఉండాలి, సేఫ్టీ ఆడిటింగ్ ఉండాలి. ప్రతి నెలకి ఆడిట్ చేస్తుండాలి. ఏ విధమైనటువంటి ఆడిటింగ్లో సేఫ్టీలో లోపం ఉన్నా ఆడిటింగ్ చేసి దాన్ని సరిదిద్ది పటిష్టమైన భద్రత కట్టుదిట్టంగా వీళ్ళకు కూడా సేఫ్టీ తీసుకునే ఏళ్ళలో వీళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్రాణాల కోసం, రక్షణ కోసం సేఫ్టీ పెట్టినప్పుడు, వీళ్ళు అంగీకరించినప్పుడు ఎంప్లాయీస్ కూడా పనిష్మెంట్ చేయొచ్చు. అలాగని సేఫ్టీ వాళ్ళు ఇవ్వకపోతే మీరు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సాల్వెంట్స్ ఏదో ఫైర్ జరిగింది, ఫైర్ జరిగేటప్పుడు సేఫ్టీ లేనందువల్ల ఇంతమంది చనిపోయారు. ఎంతకంటే భారీ ప్రమాదాల్లో కూడా 5, 6, 3 చనిపోయేవాళ్ళు. అంతెందుకు లారస్ కంపెనీలో 4 మనుషులు చనిపోయారు. 4 అది భారీ అగ్ని ప్రమాదం లాంటిది. ఇది ఎందుకంటే ఒక మొత్తం కూలిపోయింది, 3 ఫ్లోర్లు కూడా కూలిపోయాయి. అంటే చాలా ప్రమాదం జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ మీకు ఏమైనా స్పష్టమైన ఏమైనా ఇదే రాత్రి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, నెక్స్ట్ ఎస్ఐలు, సిఐ గారు అందరూ వచ్చారు. వచ్చి మీకు ఏ విధమైనటువంటి ఇది ఉండదు, మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాము, పోస్ట్ మార్టం చేసేసి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. మరి అధికారికంగా ఎవరు ఏం చెప్పలేదు, మేనేజ్మెంట్ ఇక్కడికి రాలేదు. మేము ఏ విధంగా తీసుకుపోతామని ఇక్కడ బాధితులు కూడా అన్నారు. అయిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు.
ఏదో అతను చెప్పారు ఈ చనిపోయిన కుటుంబానికి మేము న్యాయం చేస్తాం ప్రభుత్వం తరఫున సేఫ్టీ పరంగా. మీకు స్పష్టమైన ఏవైనా ఒక హామీ ఇస్తే గానీ అంతవరకు డెడ్ బాడీలు తీసుకునే పరిస్థితి లేదా? తీసుకెళ్ళమని బాధితులందరూ ఏకీభవించి ఆలోచిస్తున్నారు. మరి దాన్ని బట్టి ప్రభుత్వం మేనేజ్మెంట్ ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకుంటుందో దాన్ని బట్టి మీలాంటి వారు కూడా మాకు అనుమతి ఇవ్వాలి. అది మీరు చెప్పండి, ఏమవుతాడు అబ్బాయి? నాకు అన్నయ్య కొడుకు అవుతాడు. అన్నయ్య కొడుకు నాకు కొడుకు అవుతాడు. ఓకే, అసలు ఏం జరిగింది ఏంటి చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? చివరిసారిగా అయితే నాతో ఒక 1 వీక్ ఇలాగ అవుతుంది. మరి ఈ జరగడం జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి భరోసా కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎక్స్గ్రేస్ కింద మాకు అమౌంట్ అయితే ఇప్పించాలి. సో ఇది ఏ విధంగా అంటే బాధ్యతలకి పిల్లలు కూడా ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వెనకాల సపోర్ట్ లేకుండా ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ లాగా వస్తే మా అన్నయ్య కూడా ఒక అబ్బాయిని వాళ్ళ పేరెంట్కి సపోర్ట్ లాగా ఉంటుంది. పిల్లలు చదివించడం కూడా వాళ్ళు ఆలోచించుకొని ఎంత అగ్రిగేషన్ అయితే అంత ప్రకటిస్తే మంచిది. మనం చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కథ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బాధితులు కూడా ఏదైతే యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు, అదేవిధంగా యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఏదైనా హామీ వస్తే కానీ విరమించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంత సిఐటికి సంబంధించి విశాఖపట్నం సంబంధించిన వారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా కార్మికులు 18 మంది చనిపోయారు, ఇప్పటికీ ఇంకా చాలామంది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అసలుకి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా కావాలి? యాజమాన్యానికి ఎలాంటి శిక్షలు విధించాలంటే? యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేయాలి. హోంమంత్రి గారు నా ఫోన్ మేనేజ్మెంట్ ఎత్తట్లేదు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో. ఇంతమందిని హత్య చేసిన మేనేజ్మెంట్ని తక్షణం అరెస్ట్ చేయాలి. అన్నిటికన్నా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ఇది అయ్యింది, నష్టపరిహారం ప్రకటిస్తారు, మరి రేపు? కాబట్టి సేఫ్టీ ప్రాధాన్యత ఇవ్వాలి. అచ్యుతాపురంలో ఒక హాస్పిటల్ ఉందా? అక్కడ అన్ని 250 కంపెనీలు ఉన్నాయి. 250 కంపెనీలు ఉన్న చోట ఒక హాస్పిటల్ లేదు. అక్కడ వెంటనే హాస్పిటల్ పెట్టాలి, సేఫ్టీ ఆడిట్ జరగాలి. సేఫ్టీ లేకుండా ఏ కంపెనీని పెట్టకూడదు. 22 సంవత్సరాల కెమికల్ ఇంజనీరు హారిక లాంటి ఒక కెమిస్టు ఎంతమంది పిల్లల్ని బలి తీసుకుంటుంది ఈ మేనేజ్మెంట్లను ప్రభుత్వం. వితౌట్ సేఫ్టీ ఏ కంపెనీని పెట్టకూడదు. సేఫ్టీని వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంతమంది చనిపోయారు. ఈ చనిపోయిన లెక్క కూడా ఎంత పెరుగుతుందో కూడా ఎవరికి అంచనా లేదు. కాబట్టి సీఎం గారు పట్టించుకోవాలి. సీఎం గారు పట్టించుకుంటేనే ఇది అవుతుంది. ముందు ఆ మేనేజ్మెంట్ని తీసుకెళ్ళి లోపల వేయాలి. అప్పుడు కోటి రూపాయలు ఇస్తారండి. మేము ప్రజలందరూ ఎత్తుకొని తిరిగి మేము కోటిస్తాం. ప్రాణం తెస్తారా? ప్రాణం అయితే తేలేరు కదా. కాబట్టి ఇంకొక ప్రాణం బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మనం చూసుకుంటే తరచూ కూడా ఈ ఏదైతే సబ్జెక్ట్ సంబంధించి ఈ ఫార్మసీ కంపెనీలో తరచూ ఏదో సంఘటన జరుగుతుంది. ప్రతిసారి కూడా మీరు యాజమాన్యం నిలదీసిన పరిస్థితి ఉంది, ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు కూడా లేవు. గతంలో చూసుకుంటే 2020లో కూడా మనకి ఏదో ఎల్జీ ఫార్మసీలో గ్యాస్ లీకేజ్ కూడా 12 మంది దుర్బలం చెందారు. అప్పుడు కూడా ఇలాంటి ప్రగతిబాలే పలికిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు. దీని అసలు ఏ విధంగా నిర్లక్ష్యం అనుకోవచ్చా ప్రభుత్వం సైడ్ నుంచి? ప్రభుత్వం పెట్టుబడిదారుల వైపు ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద ఉంది. వాళ్ళకి ఎలా మేలు చేయాలి, వాళ్ళ లాభాలు ఎలా పెంచాలి అన్నదే ప్రభుత్వం. ఎవరైనా చచ్చిపోతే నష్టపరిహారం ఇస్తారు. నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇస్తున్న భిక్ష కాదండి, కార్మికుల యొక్క హక్కు అది. కార్మికులు కనీసంగా ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత చట్టం ఇచ్చింది. ఇదేం భిక్ష కాదు, ప్రాణాలకు పెడుతున్న ఖరీదు కాదు. ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఏ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం? పెట్టుబడిదారుల వైపు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళ వైపే ప్రభుత్వం ఆలోచించడం వల్లే ఇన్ని హత్యలు జరిగాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం యాజమాన్యం చేస్తున్న హత్యలు. వీటిని ఆపాలి అంటే ప్రజా ఉద్యమం జరగాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రభుత్వాలకు ఓటైనా మానేయాలి ప్రజలు. అంతేగాని ఎవరి పిల్లల్ని అక్కడ బలేస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. దానికోసమే మా ఉద్యమం కూడా చేస్తున్నాము. కార్మికుల యొక్క సేఫ్టీ అత్యంత ముఖ్యమైనది. ఆ రకంగా ప్రభుత్వం విధానం ఉంటేనే ఈ దుర్మార్గాలు ఆగుతాయి. అది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మనం చూసుకుంటే ఈ ఘటన కారకమైన యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నవి. కానీ ఏదైనా ప్రభుత్వాలు కూడా యాజమాన్యం వైపే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఎక్స్గ్రేషన్ రూపంలో ఎంతో కొంత ఇచ్చి చేతులు దొరుకునే పరిస్థితి ఉంది. ఈరోజు అయితే ఏదైనా సరే మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న తర్వాతే మేము ఇక్కడి నుంచి మృతదేహాలను తరలింపే చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా స్ట్రిక్ట్లీగా ఆర్డర్స్ చేయాలి.
ఒక కమిటీ వేయాలని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. అనకాపల్లి అచితాపురం